నిదానంగా స్టార్ట్ చేస్తే ఓ 15 ఏళ్ళకు 10 ఏళ్ళకు అట్లా 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 చిన్నగా ఒక్కొక్క బిల్డింగ్ లేచి అలా 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 చిన్నగా అది స్టార్ట్ అయ్యేది. మన లాంటి వాడు దానికి పోవాలంటే ఒక 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు దాని లోపల పోవాలి. దేని లోపల పోవాలంటే అందులో పోయి అక్కడ ఒక జాబ్ ఎత్తుకోవాలనుకుంటే. ఏది విజయవాడలోనా? విజయవాడ కాదు, ఇది అమరావతిలో. అదే అమరావతిలో. దానికి 20 ఏళ్ళు పడుతుంది. అంటే 20 ఇప్పుడు అక్కడ ఒక 30 లక్షలకు ఇల్లు ఏమైనా దొరికింది అనుకోరా, ఏంది ఓ 30 లక్షలకు ఏమైనా దొరికింది అనుకోరా, పాతది ఏదో ఒకటి తీసుకోవడం బెటరా లేకపోతే బెటర్ గా? సరే నేను అదే అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఆదిబట్లో 30 లక్షల బిల్డింగ్ దొరికింది, అమరావతి 30. నువ్వు ఏడగొంటావు? అంటే ఇప్పుడు అది 10 ఏళ్ళు గ్రోత్ అయినప్పుడు అది 10 ఏళ్ళు అయినప్పుడు హైదరాబాద్ లో కూడా 10 ఏళ్ళు అవుతుంది కదా. మరి అప్పుడు ఆడ 10 ఏళ్ళు పెరిగినప్పుడు మరి ఈడ 10 ఏళ్ళు గ్రో అవుదా? ఈడంతా చూడు, ఈడన్ని కట్టేసిన తర్వాత చివరికి ఎక్కడ కట్టాలి? మళ్ళీ దూరం, ఇల్లు కూడా దూరం పోతుండాలి కదా. ఆదిబట్ల అటు సైడ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంది మనం చూడలేదు కానీ నేను మొన్న యూట్యూబ్ లో వీడియో చూస్తే ఆదిబట్ల సైడ్ అప్పుడు స్టార్ట్ చేశారు చూడు బిల్డింగ్స్. నువ్వు మేబీ ఆ క్యాంపస్ కి ఎక్కువ పోలే కదా. అన్నీ కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఏంది అమ్ముతున్నారు. స్క్వేర్ ఫీట్ 4000 చెప్తున్నారు. స్క్వేర్ ఫీట్ 4000 4500 చెప్తున్నారు ఆడ. ఎప్పుడో రామకృష్ణాలు కొన్నప్పుడే స్టార్ట్ అయ్యారు ఆదిపట్ల దగ్గర. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కానీ కరోనా వచ్చేసరికి సడన్ గా బ్రేక్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఏరియాలన్నీ ఫిల్ అయిన తర్వాత చివరిగా అందరు రావాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ 30 లక్షలకి విజయవాడలోనే కొన్నాం, హైదరాబాద్ కొన్నాం అనుకో, 10 years తర్వాత ఏది అప్రిసియేషన్ ఎక్కువ వస్తుంది? హైదరాబాద్ లో వస్తుంది. చూడు చిన్న లాజిక్ చూడు. నువ్వు ఇప్పుడు ఆ 10 years తర్వాత నీకు అమరావతి గ్రో అయినప్పుడు ఆటోమేటిక్ గా విజయవాడ అవుట్స్కట్ అవుతుంది, లైక్ ఆదిపట్ లాగా అయితే. అప్పుడు నీకేమవుతుంది? అవుట్కట్ అవ్వదు. ఇప్పుడు రాజధాని అక్కడే వస్తుంది, టౌన్షిప్ లో అక్కడే ఉన్నాయి, ఐటీ పార్క్ అక్కడే వస్తుంది కదా. అవును, అది లోపల. అదే చెప్పి అది లోపల. నీకు అర్థం కాదు. నువ్వు విజయవాడకి ఒకసారి కొట్టి చూడు, అమరావతి డిస్టెన్స్ కొట్టి చూడు, 50 కిలోమీటర్లు లేకపోతాడు. అంటే ఇప్పుడు విజయవాడకి గుంటూరుకి దాదాపుగా మధ్యలో ఉంది, మంగళగిరి మధ్యలో లేదు. ట్రయాంగిల్ అంటే అదే కొంచెం విజయవాడ ప్రాక్సిమిటీ లో ట్రయాంగిల్ రా. అదే గుంటూరు నుంచి 50 ఉంటది, విజయవాడ నుంచి 50 ఉంటది, అంటే ట్రయాంగిల్ అది. అదే చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు అది ఎట్లయితే తెలుసా, హైదరాబాద్ లో ఎప్పుడు షాద్ నగర్ అని వింటుంటావు, గుర్తుందా? అలా కాదు, మనం కొనేది విజయవాడ అంటే విజయవాడ కాదు నేనేది. ఏదైతే అమరావతి అది ఈజీ అని ఉందో, మంగళగిరి లేదా అమరావతి అక్కడ తీసుకుంటే చెప్తున్నాను నేను. సరే తీసుకుంటే మంచి. అయ్యా అప్పట్లో కూడా చాలా మంది పోయి తీసుకున్నారు. అప్పుడు మా బావ కూడా ఆడ గుంటూరు దగ్గర స్థలం అని 10 లక్షలు పెట్టి కొన్నాడు.